ఇక ఏందో ఏమో నువ్వులా బీజేపీల లూకలైతే ముసలాలు గట్టిగానే ముదురుతున్నాయట. ఒక్కొక్క పార్టీ పెద్ద తలకాయలే పక్కకు ఓనీకే ప్రయత్నాలు కూడా గట్టిగానే చేస్తున్నారట. ఇప్పుడు ఒక టాక్ అయితే గట్టిగానే వినబడుతున్నది. ఈటల రాజేంద్రం సార్ ఉన్నాడు కదా, మళ్ళా కేసీఆర్ సార్ పార్టీ గదేనులా బీఆర్ఎస్ పార్టీల దున్కాలనే ఆలోచనలో ఉన్నాడన్న టాకు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. మరి ఇంతకు ఇది నిజమా అబద్ధమా లేకపోతే గాలికి పోయే ఉత్త పుకారు ముచ్చట్లో మనకు తెలవాలంటే మన ధమాకాల ఖతర్నాక్ వార్త పట్టుకొని వచ్చిన కాబట్టి చూడండి మీరే. ఇక తెలంగాణ రాజకీయాలలో కీలక పరిణామాలే చోటు చేసుకుంటున్నాయ్యా. అగ్గో ఏమయ్యా గంతగనమంటే బీజేపీ ఎంపీ మాజీ బీఆర్ఎస్ లీడర్ అయినటువంటి ఈటల రాజేందర్ సారు ఇక తొందరలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశాలు గట్టిగానే ఉన్నాయనే టాకు జోరుగా నడుతున్నదయ్యా రాజకీయంలల్లా. బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి ఎన్నికలల్లా ఈటల సారు బాగానే ఆశలు పెట్టుకున్న సుతం తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి ఈటల సారు కాకుండా రామచంద్రరావు అనే సారుకు దక్కుడుతోని మస్తు ఫీల్ అవుతున్నాడు. ఇక ఇటు పక్కన బీఆర్ఎస్ లో ఉన్నటువంటి తోపు లీడర్లు పేరు మోసిన వాళ్ళు కూడా ఎందుకన్నా మన పార్టీలకెంచి పోయి అలా పార్టీలను అట్లా అవస్థలు పడడం ఏదన్నా ఉంటే మనం కేసీఆర్ సార్ తో కూర్చొని మాట్లాడదాము. అరే నువ్వు అంటే పారమిత్తడా కేసీఆర్ సారు, ఎంత మీరు ఇద్దరు దోస్తులు ఎంత కలిసి ఎన్ని పనులు చేసిళ్ళు, బీఆర్ఎస్ పార్టీకి నీ వంతు సహకారం ఎట్లా చేసినావు, మేము కేసీఆర్ సార్ తో మాట్లాడతాం, నువ్వు రాన్నని చెప్పి కూడా ఈటల రాజేందర్ సార్ కు గట్టిగానే చెప్తున్నారట బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పేరు మోసిన తలబండిన రాజకీయ మేధావులు. ఇక అయితే ఈటల సార్కు ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించిన నేపథ్యం ఉన్నదయ్యా. అటు రాజకీయ అనుభవం కూడా గట్టిగానే ఉన్నది. ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన బీసీ నాయకునిగా ఆయనకు గుర్తింపు ఉన్నప్పటికీ సుతం బీజేపీలో అనుకున్నంత తగిన ప్రాధాన్యత ఇత్తలేరనేది గట్టి వాదనే వినబడుతున్నది. అయితే ఈటల రాజేందర్ సార్ కు బీజేపీలో అధ్యక్ష పదవి రాకపోతేనే ఆయన అభిమానులు అయితేనేమి బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కొంతమంది నెటిజన్లు ఫ్యాన్స్ సోషల్ మీడియా ఏదికగా పోస్టులు గట్టిగానే పెడుతున్నారు. ఈటల సార్ కు ఆహ్వానం చెప్తూనే ఉన్నారు. ఈటల రాజేందర్ ను బీజేపీ అవమానం చేసింది, తిరిగి బీఆర్ఎస్ లకు రావాలన్నా అనుకుంటా ఇట్లా కొంతమంది అభిమానులు ఎవరికి దోషినట్టు వాళ్ళైతే పోస్టులు పెడుతున్నారు. ఇక ఈ సెంటిమెంట్ ను బీఆర్ఎస్ వాళ్ళు కూడా గట్టిగానే వాడుకోవాలనే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఎందుకనంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అసలా కూతులమే అష్ట కష్టాలల్లా పడి కొట్టి మిట్టాడుతున్నది. ఈ టైంలలో ఈటల సార్ వచ్చింది అనుకో జరంతా బలం పెరిగే అవకాశాలు సుతం లేకపోలేదనేది కూడా బీఆర్ఎస్ లో వినబడుతున్నటువంటి ఒక మాట. మరి ఇప్పుడు నిజంగానే అనుకున్నట్టు ఈటల సారు బీఆర్ఎస్ లకు ఈ అవమాన భారాన్ని తట్టుకోలేకపోతాడా, లేకపోతే మళ్ళా గాలతోటి మనకెందుకు గోల్లెని చెప్పడని చెప్పి ఇదంతా అసలు రాజకీయమే వద్దని చెప్పి ఇండిపెండెంట్ గా ఏమన్నా ప్రయత్నాలు చేస్తాడో మనకు మాత్రమే ఏం తెలుసు, చూద్దాం.